प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. యారా అబ్బగా ఏడకెళ్ళో పొద్దు పొద్దునని. ఏం లేదు బాబాయ్, రేపు ఇంటర్వ్యూ ఉంది. ముస్లిం తల్లి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నా. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అదేరా, మా ఊరు పెద్ద నక్క రామ్మూర్తి గారి కొడుకులు 25 ఏళ్ళ వసంతం చేస్తున్నారు. దానికి కేకేస్తే వెళ్తున్నా. ఇంతకీ రామ్మూర్తి గారు ఎవరు? ఈ 25 ఏళ్ళ ఫంక్షన్ ఏంటి? యారా అబ్బిగా, నువ్వు ఈ ఊళ్ళోనే బతుకుతున్నావా? బొత్తిగా ఈనాటి కుర్రోళ్ళకి మన ఊళ్ళో జరిగే విషయాలు ఏమీ పట్టించుకుంటలేదురా. ఈ మాయిదారి సెల్ ఫోన్ వచ్చాక మొత్తానికి లోకజ్ఞానమే మర్చిపోయారా. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అయితే వాళ్ళ కథ చెప్తాను, ఓ పాలంటావా? వాళ్ళతో పాటు మీరు కూడా పాలంటే పోలా? అనగనగా కొన్నాళ్ళ క్రితం అబ్బిగా మన ఊళ్ళో నక్కా రామ్మూర్తి త్రివేణి అనే దంపతులు ఉండేవారు. రామ్మూర్తి గారేమో వృత్తిపరంగా దర్జీ పని చేసేవాడు. ఇంతకీ దర్జీ పని ఏంటి? మన ఊళ్ళో ఉండే వాళ్ళకి బట్టలు కుట్టేవారు. త్రివేణి అమ్మేమో ఇంటికి మహాలక్ష్మి. ఇంటిని చూడు ఇల్లాలను చూడు అంటారుగా, ఆ ఇల్లాలేరా ఆ ఇంటికి ఎలుగు. ఆ ఇద్దరు దంపతులు 4 బిడ్డలకు జన్మనిచ్చారు. 2 ఆడోళ్ళు 2 మగోళ్ళు. పెద్ద అయిన రామ్మూర్తి బాబు దర్జీ పని దర్జాగా చేస్తూ ఆ 4 బిడ్డల్ని చాలా లక్షణంగా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు. ఆగాగు, ఆ 25 ఏళ్ళ వసంతాల పండుగ గురించి చెప్పమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అది తెలియాలంటే దాని మూలం తెలియాలిగా. ఇదేరా మీ కుర్రకారుతో వచ్చిన సమస్య. ఉడికేదాకా ఉన్న పేనం ఆర్చేదాకా ఉండదు. ఆ పెద్ద అయిన రామ్మూర్తి గారు దర్జీ పని చేస్తూనే ఒక పక్క పిల్లల్ని పోషిస్తూ ఇంకో పక్క ఉన్న దాంట్లో ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నాడు. అనేక మందికి శిక్షణ ఇస్తూ ఎంతోమంది వికలాంగులకు కుట్టు మిషన్స్ దానం చేసి ఉపాధి కల్పించాడు. ఆ దాన ధర్మాలను చిన్ననాటి నుండి చూస్తూ పెరిగిన ఆ 4 బిడ్డలు దానంలో కానీ గుణంలో కానీ ఆయనలాగే పెరిగారు. అందులో 2 ఆడబిడ్డలకు చక్కటి భర్తలను ఇచ్చి కట్టబెట్టేశాడు. ఇక ఆ మిగిలిన 2 మగబిడ్డల గురించే ఇప్పుడు చెప్పబోయే అసలు కథ. అందులో పెద్దోడి పేరేమో నక్క కాశీ విశ్వేశ్వరరావు, ఇక చిన్నోడి పేరు నక్క అమ్మిరాజు. సూత్తకిలిద్దరూ కలియుగ రామలక్ష్మణులు అన్నమాటకేమో తమ్ముడు ఎదురు చెప్పడం, తమ్ముడి మాటనేమో అన్న తీసిపాడేయడు. అందులో కాశీబాబు 10వ తరగతి వరకు చదువుకొని తర్వాత సత్యదేవ నర్సరీలో పుల్లా నాగేశ్వరరావు గారి దగ్గర గుమస్తాగా 7 సంవత్సరాలు పనిచేస్తూ ఉండగా, ఇక చిన్నోడు మొక్కలపై ఉన్న ప్రేమ ఆసక్తితో ఇంటి దగ్గర ఉన్న 7 సెంట్ల భూమిలో 2 సెంట్లలో బ్రతుకుతూ 5 సెంట్ల భూమిలో మొక్కలు గట్ట పెట్టి అమ్మేవాడు. ఇది ఎలా ఉండగా నక్కా రామ్మూర్తి గారి దివ్య ఆశీస్సులతో 1999లో 50 సెంట్ల భూమిలో నర్సరీకి తొలి అడుగులు వేసింది అమ్మిరాజు గారే. వీరికి తిరుపతిలో ఉన్న ఎంఎస్ నాయుడు గారు ఎంతగానో వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇలా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతూ 5 శాఖలుగా వ్యాపారం విస్తరించింది. సుమారుగా 50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ 50 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ సుమారుగా 50కి పైగా రెగ్యులర్ కాంట్రాక్ట్స్ వర్కర్స్ని పోషిస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
వీళ్ళిద్దరి వ్యాపారం ఇంత సక్రమంగా సాగడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళింటి ఇళ్ళాళ్ళు ఒక ఇంటి ఆడబిడ్డలు కాకపోయినా సొంత అక్క చెల్లెల్లాగా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారు కాబట్టే ఈ అన్నదమ్ములు సీకు చింత లేకుండా ఇలా ముందుకు సాగుతున్నారు. ఈ ఎలుగంతా ఆ ఇంటి దీపాలైనా ఆ ఇళ్ళాలదే. వాళ్ళెవరో కాదు, రామలక్ష్మమ్మ, రత్నకుమారమ్మ అన్నమాట. ఆ ఇరువురు దంపతులకి 5గురు సంతానం. పెద్దోడికి 3 పిల్లలు, చిన్నోడికేమో 2 పిల్లలు. ఓ పక్క వ్యాపారం చేస్తూ కరోనా సమయంలో నర్సరీ తరపు నుండి అనేక నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ కొంతమందికి ఆహారం కూడా పెట్టారు. అంతేకాదు రబ్బిగా ప్రతి ఏడాది విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఈ ఇరు దంపతులు కలిసి గర్భిణీ స్త్రీలకు సీమంత వేడుకలు జరిపి నూతన వస్త్రాలు ఇచ్చారు. పెద్దవారికేమో షష్ఠి పూర్తి చేసి వారిని సన్మానించారు. అంతేకాకుండా పెద్దల పట్ల వినయ విధేయతలు కానీ తోటి వారితో మర్యాదలు కానీ ఏమాత్రం తీసిపోరు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం హోమం జరిపించి స్వాములకు రైతులకు భోజనాలు పెడతారు. అలాగే వీరికి దైవభక్తి కూడా అమితం. అంతెందుకురా, నువ్వు దండం పెట్టుకుంటాకెళ్ళిన ఆ ముసలమ్మ తల్లి గుడికి 20 లక్షలు పెట్టి రథం చేయించి ఇచ్చింది కూడా వీళ్ళే. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలకు మొక్కలు ఎగుమతి చేసే వారిలో ముందున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలతో సత్సంబంధాలు కలిగిన నర్సరీరా ఇది. అంతేకాదు రోయ్, ఈ నర్సరీ ఇంత అభివృద్ధి అవ్వడానికి గల కారణం ఈ 2 అన్నదమ్ములే. జనాల్ని ఇట్టే ఆకట్టుకుని కలిపేసుకుంటారా. పెద్దోడేమో ప్రేమతో కట్టుపడేస్తే చిన్నోడేమో కలివిడితో కట్టుపడేస్తాడు. ఏమైనా కష్టమొస్తే అబ్బిగా వీళ్ళు గుమ్మం తొక్కితే చాలరా, కాదనకుండా సాయం చేసే గొప్ప మనసరా వీళ్ళదే. ఇంత గొప్ప ఫంక్షన్కి నేను రావచ్చా బాబాయ్? రావచ్చు కానీ మరి ఎక్కడికి వెళ్తానన్నావు? అదే బాబాయ్, ఉద్యోగం ఇచ్చే ముందు ఒక చిన్న పరీక్ష ఉంటుందిలే, దానికి వెళ్తున్నాను. ఇంతకీ ఎక్కడేంటి ఉద్యోగం? ఇన్ఫోసిస్ బాబాయ్. ఎందుకు బాబాయ్ నువ్వు? ఇన్ఫోసిస్లో ఉద్యోగానికి వెళ్తావా? ఎక్కడో ఉన్న ఇన్ఫోసిస్నే ఈ కడుపులంకకి రప్పించిన దిట్టరా వీళ్ళు. ఇదిరా మా పెద్దోడి చిన్నోడి కథ. ఆగరా అబ్బిగా, ఈ 25 ఫంక్షన్కి రావడమే కాదురా, 50 ఫంక్షన్కి కూడా రావాలి. అప్పుడు కాబోయే సీఈఓలను ఆశీర్వదించిపోరా.